రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు మంత్రులు. ల్యాండ్ సర్వే విభాగం మరింత బలోపేతం చేస్తామన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎండాకాలంలో గ్రామాల్లో మంచినీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మెయిన్ విలన్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించేలా రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పాలనలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్థను ఒక్కో మెట్టు పేరుస్తూ గ్రామస్థాయి వరకు బలోపేతం చేసేలా సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. నాంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ 2026 డైరీని ఆవిష్కరించారు మంత్రి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ దేశానికే ఆదర్శమని చెప్పారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగాలను భూభారతి పోర్టల్లో పొందుపరుస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఈ పోర్టల్ను మార్చి నాటికి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజలకు పారదర్శకంగా మరింత మెరుగైన సేవలు అందించేలా పోర్టల్ రూపొందించామన్నారు. వ్యవసాయేతర భూములు, దేవాదాయ, అటవీ, వక్ఫ్ భూములు అన్ని వివరాలు కనిపించేలా పోర్టల్ సిద్ధం చేశామన్నారు మంత్రి. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. అప్పట్లో కాకా పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు మంత్రి వివేక్. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సిబ్బంది చాలా బాగా పనిచేస్తున్నారన్నారు మంత్రి. గ్రామాల్లో మంచినీటి వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అధికారులకు సూచించారు మంత్రి సీతక్క. ఎర్రమంచిల్ మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ మంచినీటి సరఫరాపై సమీక్ష చేశారు. వేసవిలో తాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో అవసరమైన చోట పంపు సెట్లకు రిపేర్లు చేయాలన్నారు. మేడారం మహాజాతరలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి. కొంతమంది ఏంటంటే పదే ఎక్కువ బోర్లను కూడా డిమాండ్ చేస్తారు. బోర్లను కాకుండా మనకు లోకల్ గా మన మిషన్ భగీరథ నీళ్ళని ఎక్కువ వాడేటట్టుగా మన అవేర్నెస్ ఇవ్వాలి. గతంలో కూడా 2-3 సార్లు పెట్టుకోవడం జరిగింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని పలువురు ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందించారు మంత్రి సీతక్క. అసెంబ్లీ లాబీలో సిపిఎం, బీజేపీ, ఎంఐఎం శాసనసభాపక్ష నేతలకు ఇన్విటేషన్ అందించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం బంగారం, తల్లుల కుంకుమ, పసుపు అందజేసి ఆహ్వానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులను కలుస్తూ మేడారం మహాజాతరకు రావాలని కోరారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రధాన విలన్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎమ్మెల్సీ కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరుల కోసం కట్టిన అమరజ్యోతిలో అవినీతి జరిగిందని కవిత ఆరోపించారని గుర్తు చేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో భాగస్వామిగా, గత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. కనీసం కవిత కన్నీళ్లతోని ఇన్ని రోజులుగా మీపై ఆరోపణలు చేస్తుంది. కనీసం ఈ కవిత కన్నీళ్లతో మాట్లాడినటువంటి దానికన్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజానికి నిజాలు చెప్తుందని చెప్పండి. మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ను సందర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. హాస్పిటల్లోని గదులను పరిశీలించారు. రోగుల సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ పరిశుభ్రంగా ఉంచాలని, పేషెంట్స్కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచనలు చేశారు. పేషెంట్స్కు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.